శివన్నారాయణ పంతులు గారిని ఇంటికి పిలిపిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు రావటంతో దీప అయితే కాఫీలు, టీలు ఇస్తూ ఉంటుంది. కార్తీక్ దగ్గరికి వెళ్ళి నించుంటూ ఉంటుంది. ఏంటి బావా ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరి జాతకాలు చూపిస్తున్నారు. ఇంట్లో అసలు ఏ శుభకార్యం అనుకున్నా సరే అది సరిగ్గా జరగటం లేదు కదా, అసలు ఏం దోషం ఉందో ఏమో తెలుసుకుందామని ఈయన తీసుకొని వచ్చారు. ఈయన చాలా పవర్ఫుల్, ఈ ఉన్నది ఉన్నట్లుగా అంతా చెప్పేస్తారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే అవునా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును, ఇప్పటిదాకా అందరి జాతకాలు చూసేశారు, ఇప్పుడు జోష్న జాతకం చూస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న దీప అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. సరే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే దీప అంటూ ఉంటుంది. లేదు దీప నువ్వు కూడా ఉండు, ఒక్కసారి ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి అయితే దీపను కూడా ఉండమంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు జోష్న జాతకాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అదేంటి మీ అందరి జాతకాలు ఒక రకంగా ఉంటే ఈ అమ్మాయి జాతకం మాత్రం వేరే ఒక విధంగా ఉంది, అసలు ఈ అమ్మాయి జాతకానికి ఈ అమ్మాయికి అసలు మ్యాచ్ కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం అదేంటి పుట్టిన గడియలు బట్టి అన్నిటి బట్టి ఇవి రాసి పెట్టాము మేము, అలాంటప్పుడు జోష్నకి ఆ జాతకానికి మ్యాచ్ కావటం లేదు అంటున్నారేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే తన జాతకం తనకే నప్పటం లేదు అంటున్నారేంటి, మేము మళ్ళీ ఫ్లైట్ వేసి మరీ ఇక్కడికి తీసుకొని వచ్చాము, అలాంటప్పుడు మీరు ఇలా చెప్తున్నారేంటి అని చెప్పేసి అయితే పారిజాతం అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న పంతులు గారు అయితే మీరు ఏం చేసినా సరే ఇప్పుడు ఈ పుట్టిన గడియలకి ఈ రాశులు బట్టి అయితే ఆ అమ్మాయి జాతకానికి ఎటువంటి సంబంధం లేదు, అసలు ఎందుకు ఇలా ఉందో నాకు అదే అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చూసావా దీప, తను జాతకం కాదు కదా, ఆ విషయం నాకు ముందే తెలుసు, ఇప్పుడు చూసావా బయటపడిపోయింది, జోష్న ముఖం ఒక్కసారి చూడు ఎంత టెన్షన్ పడిపోతుందో, వికెట్ పడిపోయినట్లుగా అయిపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే జోష్న వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న అయితే ఏంటి వీడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తున్నాడు, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో, నేను వీళ్ళ మనవరాలని కాదని చెప్పేస్తాడా ఏంటా అని చెప్పేసి అయితే జోష్న అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.